ఎప్పుడే డాకు మహారాజ్ మూవీ చూడడం జరిగిందన్నమాట. నాకైతే ఎక్సలెంట్ నచ్చింది అనమాట మూవీ అయితే. ఎందుకంటే ఎక్స్పెషల్లీ బీజిఎం ఉంటుందన్న, క్లైమాక్స్ కానీ స్టార్టింగ్ కానీ కొన్ని నైట్ ఎఫెక్ట్ షాట్లు ఉండే బాలకృష్ణ గారు నైట్ పూట ఫైట్ చేసే సీన్స్ అప్పుడు బీజిఎం ఉంటుంది అయ్యా, మామూలుగా ఉండదు. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇలా ఓవరాల్గా స్టోరీ పరంగా అయితే ఒక మంచి మెసేజ్ కూడా ఉందన్నమాట ఈ మూవీలో. ఎస్పెషల్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంటర్వెల్ తర్వాతకి బాబీ డానియల్ గారికి బాలకృష్ణ గారికి మధ్య కొన్ని డైలాగ్స్ ఉంటాయి, అవి కొంచెం నాకు బాగా అనిపించింది. మా ఇద్దరికి రెండు సింహాలు కొట్టుకున్నట్టు అనిపించింది. అండ్ అంతేకాకుండా నాకు ఎక్స్పెషల్లీ అండ్ స్టోరీ కానీ అండ్ ఎగ్జిక్యూషన్ కానీ బాబీ అనేది చాలా బాగా ఎరగదీశారు అనమాట. నాకు బీజిఎం అయితే చాలా బాగా నచ్చింది. అంతేకాకుండా మెయిన్ ఎక్స్పెషల్లీ అండ్ హీరోయిన్ మళ్ళీ ఫ్రెండ్ కానీ ఇలా అనిపిస్తుంది అనమాట. చాలా ఎక్స్పెక్ట్ చాలా బాగా నచ్చింది. అంతేకాకుండా మెయిన్ ఇలా పాపకు అండ్ బాలకృష్ణ గారికి మధ్య జరిగే కొన్ని సీన్స్ ఉంటాయి, చాలా మంచిగా అనిపిస్తుంది. ఫన్ అండ్ ఫ్యామిలీ అండ్ ఒక మంచి పండగ, ఒక మంచి ఫ్యామిలీ మూవీ చూడాలంటే ఈ మూవీ చూడొచ్చు. అండ్ అంతేకాని సంక్రాంతి కోసం మూవీ కూడా చూడొచ్చు, దాంతోపాటు ఇది కూడా చూడొచ్చు అనమాట. ఎందుకంటే ఒక బీజిఎంని ఇష్టపడే వాళ్ళు, బాలకృష్ణ గారిని ఇష్టపడే అయితే ఈ మూవీ అయితే ఖచ్చితంగా చూడొచ్చు. ఎందుకంటే అంత మంచిగా ఉందన్నమాట. నాకైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్, కొన్ని సీన్స్ ఫైట్ సీన్స్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయన్నమాట. ఇలా యాక్టర్స్ వచ్చేసరికి చాలామంది ఉన్నారు. అండ్ ప్రజ్ఞా వాళ్ళు, సచిన్ టెండూల్కర్ గారు, హీరోయిన్ చాందిని చౌదరి గారు, అండ్ అంతేకాకుండా మన సత్య, ఇలా చాలామంది ఆర్టిస్టులు కూడా ఉండడం జరిగింది. అండ్ సాంగ్స్ అయితే బాగానే ఉన్నాయి. అండ్ బీజిఎం సాంగ్స్ అయితే పర్లేదు, మంచిగా ఉన్నాయి. అండ్ అంతేకాకుండా అండ్ బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్ చెప్పాలని ఆయన మామూలు లేదనమాట. ఈ మూవీ ఎక్సలెంట్. ఆయన తప్ప ఈ మూవీ వేరే వాళ్ళు ఎవరు సెట్ కాకపోవచ్చు అనిపించింది నాకైతే ఎక్సలెంట్. అండ్ బాబీ డోనియల్ గారు అయితే ఆయనైతే చాలా బాగా చేశాడనమాట. కొన్ని సీన్స్ ఉంటాయి, ఆయన మంచిగా అనిపిస్తుంది అనమాట నాకు. ఇంకా స్టోరీ ఇంకంత రెగ్యులర్ స్టోరీ కానీ కొంచెం ఎడ్యుకేషన్ చూపించే విధానం కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎస్పెషల్లీ మీకు ఏడా బోర్ కొట్టదు అనమాట. స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఎక్కడ మనకనేది బోర్ కొట్టదు, లాగ్ అనిపించదు, చాలా మంచిగా ఉంటుంది అనమాట మూవీ అయితే. మెయిన్ మీరు థ్రిల్ అయితే మ్యాక్సిమం బీజిఎంకే, బ్యాక్గ్రౌండ్ స్కోర్కే హైలైట్ అనిపిస్తుంది. సీన్స్ కానీ మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మంచిగా అనిపిస్తుంది. తమన్నా మంచిగా కొట్టాడు బ్యాక్గ్రౌండ్ స్కోరు. నాకైతే మూవీ చాలా మంచి ఫైట్ కానీ సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ మూవీ ఫెంటాస్టిక్ అని చెప్పొచ్చు.